స్వతంత్రం ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17లో ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము ఉండును. ప్రభువు యొక్క ఆత్మ. ప్రభువు ఎవరు? యేసు ప్రభువు వారు. ఆయన ఆత్మ ఎక్కడ ఉండునో, ఆత్మ ఏంటి? ఆయన ఆత్మస్వరూపుడు. ఆ పరిశుద్ధాత్ముడికి ఇక్కడ ఒక నామం, ఒక పేరు ఏంటంటే, ఒక టైటిల్ ఏంటంటే ప్రభువు యొక్క ఆత్మ. పరిశుద్ధాత్ముడు ఎవరు? ప్రభు ఆత్మ. యేసు ప్రభుల వారిలో ఉన్న ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడ ఉండునో, ఆ ఆత్మ ఎక్కడ ఉండునో, ఆ ఆత్మ ఎక్కడ ఉండునో యేసు ప్రభుల వారు. అందుకే యోహాను 14:15-16 అన్నారు, నేను వెళ్తే మీకు ప్రయోజనం రా అబ్బాయి, నేను మీకు వేరే ఆదరణకర్తను పంపించేదను, అంటే నా ఆత్మను పంపించేదని అంటున్నారు. ఆయనను లోకం పొందనేరదు, ఎందుకంటే ఆయనను ఎరుగుదు. మీరైతే ఆయన ఎరుగుదురు కనుక ఆయన మీతోనూ మీలోనూ ఉండును. ఆయన మీతో ఎప్పటి వరకు? ఎల్లప్పుడూ ఉండును. ఓకే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఎల్లప్పుడూ ఉంటాడు, మీలో ఉంటాడు అని చెప్తున్నారు. మీతో అంటే దేవుని ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నాలో ఉన్నారు, నాతో ఉన్నారు, నీతో ఉన్నారు, నీలో ఉన్నారు. నువ్వు ప్రశ్నించు. అపోస్తలుల కార్యాలు 1:8 అంటున్నారు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు, శక్తి నొందుదురు. అప్పుడు మీరు యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగాంతములు దేశములంతటా నాకు సాక్షులై ఉందురు. కనుక ఆత్మదేవుడిని మనం కలిగి ఉంటే మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడటమే కాదు, ఏంటట కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 ఏమంటున్నారు? అక్కడ స్వతంత్రం ఉండను. దే విల్ బి ఫ్రీడమ్. దే విల్ బి ఫ్రీడమ్. దే విల్ బి ఫ్రీడమ్. ఏంటి ఫ్రీడమ్? ఏంటి స్వేచ్ఛ? ఏంటి స్వేచ్ఛ అంటే బానిసత్వం నుండి స్వేచ్ఛ, పాపం చేయటం నుండి స్వేచ్ఛ. ఇట్ ఈస్ నాట్ ఫ్రీడమ్ ఆర్ లైసెన్స్ టు సిన్. పాపం చేయటానికి నీకు లైసెన్స్ కాదు. ఉదాహరణకి నువ్వు లైసెన్స్ తీసుకున్నావు, డ్రైవింగ్ లైసెన్స్, రాంగ్ రూట్ లో వెళ్ళటానికి లైసెన్స్ అది కాదే, కాదు. మరి దేనికి లైసెన్స్? నువ్వు 18 సంవత్సరాల వయసు నీకు పెరిగింది కనుక డ్రైవ్ చేయడానికి లైసెన్స్, అంతే. అంతేగాని నువ్వు మోటార్ సైకిల్ లైసెన్స్ ఉండి, 2 వీలర్ లైసెన్స్ ఉండి 4 వీలర్ డ్రైవ్ చేయగలవు? చేయకూడదు. అలాగే దేవుడిచ్చినటువంటి ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు పాపం చేయటానికి నువ్వు లైసెన్స్ పొందుకోలేదు. చాలా సులువుగా చాలా మంది రక్షణ పొందిన తర్వాత తాగేస్తారు, అన్నాలు ఆడతారు, అక్రమంగా ప్రవర్తిస్తుంటారు, వైలెంట్ బిహేవియర్, అబద్ధాలు ఆడుతూనే ఉంటారు, దేవుని నియమాలు ఏవి పాటించరు, సంఘాలకు నమ్మకంగా ఉండరు, కానుకలు దశంభాగాలు ఇవ్వరు, బైబిల్ చదవరు, ప్రార్థన లేదు. ఇంకేంటి నీకు ఉన్న భక్తి భావము? ఏంటి? ఏమీ లేదు. లోకం ఎంత, నువ్వు అంతే. ఈరోజు మార్పు చెందుతాం. ఎందుకంటే మనం పొందుకున్న స్వేచ్ఛ ఏంటంటే పాపము నుండి, శాపము నుండి, దెయ్యాల నుండి, అపవాది కుతంత్రాల నుండి, బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందుకున్నాం. ఏ బానిసత్వం అంటే పాపం చేసే కాడి మన భుజాల మీద మోపబడినప్పుడు ఇంకా ఆలోచించు, ఆ తలపు రాగానే పాపం చేసేస్తాం. తర్వాత మళ్ళా అయ్యో ఏంటి చేశానంటాను. అందుకే ఆ స్వేచ్ఛ దేవుడిచ్చారు. ఆ బానిసత్వం నుండి స్వేచ్ఛించారు. బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వారు స్వతంత్రులుగా తీసుకురాబడ్డారు. ఎవరు నడిపించారు వారిని? పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు ఆత్మ. ఎలా నడిపించారు? పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించారు. నిన్ను కూడా మీలో అగ్నిని మంట పెట్టి, రాత్రి అగ్నిస్తంభంగా, పగలు మేఘస్తంభంగా నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధుల ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని మీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభా. ప్రభు ఆత్మను పొందుకోవడానికి మీరు పంపించారు. మీ బిడ్డలకి సత్యం తెలియదు. పరిశుద్ధాత్ముడు అంటే ఏదో ఒక మేఘము, ఒక మంచి దెయ్యము అని ఏదో అనుకుంటున్నాను, కానీ కాదు.
ప్రభు ఆత్మ, ఆత్మస్వరూపుడైనటువంటి ప్రభువు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే నాతో ఉన్నాడు, శాశ్వతంగా నాతో ఉంటానని వాగ్దానం చేసిన వాడు నాలో కూడా ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. అందుకే నాకు స్వేచ్ఛనిచ్చాడు. ఏ బానిసత్వంలో కూడా నేను ఉండను. నా మీద ఎవరికి హక్కు లేదు, అపవాదికి అసలు లేదు, అసలు లేదు. నేను వాడి కబంధ హస్తాల నుండి నేను స్వేచ్ఛ పొందుతున్నాను. ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద ఈవిల్ వన్. ప్రభా, అదే ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద ఈవిల్ వన్. ఈ బిడ్డలు కూడా ఆ దుర్మార్గుడు దౌర్భాగ్యుడైనటువంటి ఆ అపవాది కుతంత్రాల నుండి నీ బిడ్డలను కూడా విడిపించి వారిలోనూ ఉన్నామని రుజువు చేయమని నీ చేతుల్ని నీ బిడ్డలను అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.